ఓకే, ఇప్పుడు తీసుకుంటే సార్ రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకు అంటారు? అంటే వ్యక్తిగతంగా సంబంధాలు అయితే దాదాపు లేనట్టే, దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అంటారా? ఏదైనా ఫంక్షన్స్లో ఎదురుపడితే విష్ చేసుకోవడం తప్ప పొలిటికల్గా ఏ గవర్నమెంట్ ఫంక్షన్లోనో లేక కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఫంక్షన్లో కనపడితే విష్ చేసుకోవడం మినహా పెద్దగా ఇంటరాక్షన్ అయితే మాత్రం లేదు. మొత్తం మీద ఎటువంటి ఇది లేదనమాట. అంటే పొలిటికల్గా ఎవరికి ఆరోపణలు చేసుకోవడం అంత తప్పితే నో కమ్యూనికేషన్, కుటుంబ పరంగా కానీ నో కమ్యూనికేషన్. అంటే వాళ్ళ మదర్ది వాళ్ళ మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అదే చెప్పాను కదా, 3 days ముందు ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి 3 days ముందు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అదే, నేను ఆ రోజు మధ్యాహ్నం 6 3 o'clockకి వెళ్తే ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నాడు అరుగు మీద. సో నేను ఆపి వెళ్ళి ఆయన పక్కన కూర్చుని నేను మాట్లాడిచ్చాను. అది ఏంటి ఎట్లా ఉందనంటే ఆయన హార్ట్ కంప్లైంట్ గురించి ఏదో సర్జరీ గురించి వాళ్ళు చెప్పాడు. సో మాట్లాడించి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు రాజకీయం అలాంటి వ్యక్తితో అంటే మీ ప్రత్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అసలుకి? అంటే నా నైజం, నేను ఫస్ట్ మనుషుల్ని ఎప్పుడు జడ్జ్ చేయను. బేసిక్గా వీడు మంచోడు వీడు చెడ్డోడు అనేది నా బుర్రలో ఎప్పుడు ఉండదు. మనుషులందరూ నాకు సంబంధించినంత వరకు మంచోడే. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేయిస్తాడు. అది నాగరాజు తప్పు చేయొచ్చు, పయ్యావుల కేశవ్ తప్పు చేయొచ్చు. తప్పు చేసినంత మాత్రాన పయ్యావుల కేశవ్ చెడ్డోడా, చేయనంత మాత్రాన మంచోడా అనేది కాదు. మనిషి బై నేచర్ తప్పు, జనరల్గా ఎవరికి కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. పరిస్థితుల ప్రాబల్యం వలన మాత్రమే మనిషి ఏదో ఒకటి చేస్తాడు. వాటిని పరిగణలోకి తీసుకుని మనం జడ్జ్ చేయాలి తప్ప వీడు మంచోడు వీడు చెడ్డోడు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. సో విశ్వ పట్ల కూడా అట్లానే ఉంటుంది. నాకు పెద్ద నో పాజిటివ్ ఇంప్రెషన్, నో నెగిటివ్ ఇంప్రెషన్, అట్లా వదిలేస్తాను. ఆయన పెద్ద సీరియస్గా కూడా నేను తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. నా పాలిటిక్స్ ఏవో నేను చేసుకుంటాను. అంటే 2009లో 2014 ఎన్నికల్లో మీరు విశ్వేశ్వరరెడ్డితో తలబడేటప్పుడు అంటే ఓటమి అనేది ఎదురవుతుందని మీరు ఆలోచించారా? లేదు, అంతకు ముందు కూడా విశ్వ నాతో ఓడిపోయాడు కదా. అంతకుముందు 2009 ఎన్నికల్లో కూడా మీతో ఓడిపోయాడు. నాతో అంతకుముందు కూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. సో ఈ ఎలక్షన్స్లో ఓటమి వస్తుంది అన్నటువంటిది ఎక్కడ కూడా, అది కూడా అతి స్వల్ప ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. అదే అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు గెలుపోవటంలో సహజం, వాటి గురించి పెద్దగా ఇక్కడ కీలకం. ఎందుకంటే ఇక్కడ కీలకం గవర్నమెంట్ వస్తుంది, అప్పటికే తెలిసిపోయింది అన్ని మెజారిటీ సీట్ వచ్చి మీరు గెలిస్తే ఖచ్చితంగా క్యాబినెట్లో మీకు చోటు వస్తుంది అనేది ఒక అందరికీ నమ్మకం. కేశవ్ గారు గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి అనేది ఒక పెద్ద ప్రచారం కూడా జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో అతి స్వల్ప మెజారిటీతో మీరు ఓటమి చెందారు. అంటే మంత్రి పదవితో నాకు వచ్చే ఎక్స్ట్రా ఏంటి అని నేను చూసుకుంటే, నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండేది. మంత్రి పదవితో నాకేదో వస్తే ఓ ఫోను, ఫ్యాను, ప్యూను, కారు అవి ఎట్లాగూ ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు. వాటి మీద మనం పెద్దగా ఆధారపడటంలా మన ఆలోచనల్ని గవర్నమెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ జిల్లాలో పయ్యావుల కేశవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడు ఈ జిల్లా ప్రజల గురించి తన టైంలో తను చేయాలనుకున్న, రాజకీయాల్లో ఎంతోమంది మారుతారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి మించి ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. సో ఆ ముద్రను కొట్టుకునే అవకాశం పోయినందుకు మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎందుకనంటే ఈ జిల్లా వాడిగా పుట్టినందుకు, ఈ జిల్లాకు రుణం తీర్చుకోవడం కోసం ఇన్నేళ్ళు రాజకీయంగా నన్ను పెంచి పోషించింది ఎవరు? ఈ రాష్ట్రం కన్నా ఎక్కువ ఈ జిల్లా కన్నా ఎక్కువ ఉరవకొండ. సో డెఫినెట్లీ నేను రుణం తీర్చుకోవాల్సినటువంటిది నాకుంది. ఒక ఎమ్మెల్సీగా నేను చేయగలిగేది చాలా పరిమితం. ఏదో వ్యక్తిగతంగా 4-5 పనిచేయచ్చు, చిన్న మండలాల్లో చేయొచ్చు, కానీ జిల్లా రూపురేఖల్ని మార్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం సాధ్యం కాలేదు. దాని పట్ల మాత్రం డెఫినెట్గా నాకు అప్పుడు బాధ ఉంది, ఇప్పటికీ కూడా బాధ ఉంది. ఎందుకనంటే ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ పొలిటీషియన్స్ లైఫ్. జీవితంలో అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా అందులో భాగం ఉంటే ఆ టైంని మొత్తం కూడా మనం, మీ టైం బీయింగ్గా మళ్ళీ ఇదేమి తెలియదు కానీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు అధికారం ఉంటారు, గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అది ఎలా? 94లో నేను ఎమ్మెల్యేగా ఉన్న గవర్నమెంట్ అధికారంలో ఉంది, 94 to 99. తర్వాత 99లో గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను లేను. 2004, 2009లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను. అంటే రిజల్ట్స్ కూడా కేశవ్ సహజ సహజ నేచర్కి దగ్గరగానే ఉన్నాయనిపిస్తుంది. నాకేంటంటే సామాన్యంగా నేను ఎక్కడ కూడా ఎవరితోనూ ఘర్షణకు పోను. నన్ను ఎవరైనా ప్రొవోక్ చేస్తే మాత్రం
ఇంక అసలు నిద్రాహారాలు మానేసి దాని మీద పనిచేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసలు అనంతపురం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ అధికార ప్రభుత్వం పైన కానీ మీరు అసలు మీ గలం వినిపించే చాలా మంది కూడా చర్చించుకున్నారు. సో అంటే నా సహజ నేచర్లోనే ప్రతిపక్షంలో మనం చెలరేగిపోయాం ఆ రోజు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒకటి నాకు ఇంత స్థానాన్ని ఇచ్చింది. ఐ హ్యావ్ టు పే మై అసెంబ్లీ 2014లో మీరు ఓటమి ఎంత 1011 ఓట్లతో తేడదు. అయితే మీరు రీకౌంటింగ్ కూడా పట్టుబట్టారు ఆ రోజు. అదంతా వన్ సైడ్ జరిగింది. రీకౌంటింగ్ కావాలని పట్టుబడి ఎందుకు అలా? అంటే రీకౌంటింగ్ కాదు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే 8 మిషన్లు ప్రాబ్లం వచ్చినాయి. అంటే బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా మీకు పోస్టల్ బ్యాలెట్లు కన్నా 8 మిషన్స్ ప్రాబ్లం వచ్చినాయి. ఆ మెషిన్ల పట్ల అందరూ కూడా డిస్ప్లెజర్ వ్యక్తం చేశారు. ఎందుకనంటే అవి తీసి పక్కన పడేశారు. అప్పటికి ముందు డెసిషన్ ఏం తీసుకున్నారు, ఇవి కౌంట్ చేయలేమని పక్కన పెట్టారు. సో ఆ 8 మిషన్లు ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాయి కాబట్టి